నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నలేని అభివృద్ధి చేశా, మూడోసారి గెలిపిస్తే ఓ సేవకుడిలా పనిచేస్తా. బాల్కొండలో ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పూర్తయిన నామినేషన్ల పరిశీలన. ఆర్మూర్లో 5, బాల్కొండలో 2 నామినేషన్ల తిరస్కరణ. సోమవతి అమావాస్య సందర్భంగా సిద్దులగుట్టపై శివాలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించి విశిష్ట పూజలు చేసిన జాగృతి నాయకులు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి వలసల పరంపర కొనసాగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి, బాల్కొండ మండలాలకు చెందిన పలు గ్రామాల కుల సంఘాల సభ్యులు, మహిళలు, యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గతంలో కుల సంఘాలకు ప్రత్యేక నిధులు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన సందర్భంగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కుల సంఘాల సభ్యులు చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ఏ కుల సంఘానికి లబ్ధి జరగలేదు, వారికి రానున్న రోజుల్లో తప్పకుండా తాను ముందుండి నిధులు కేటాయించే విషయంలో సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కిసాన్ నగర్ గ్రామాన్ని 31,81,00,000 వ్యయంతో అభివృద్ధి చేశానని, అలాగే 1,70,00,000తో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణం చేసి ప్రజల సమస్యలు తీర్చాలని బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలం కిసాన్ నగర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంకు వచ్చిన ఆయనకు మహిళలు నెత్తిమీద బోనం ఎత్తుకుని బెస్తవారు వలలతో, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం చెప్పారు. అనంతరం గల్లీ గల్లీలో తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వ సారి బరిలో నిలబడ్డ తనకు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముప్కాల్ మండలంకు మరియు కిసాన్ నగర్ గ్రామంకు 31,81,00,000 నిధులతో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశానని, చేసిన అభివృద్ధి పనులు చెప్పడానికి వచ్చానని గుర్తు చేశారు. అలాగే ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందలేదు వారికి కూడా మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే ఇంటింటికి చేరే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నూతనంగా ఏర్పడ్డ మండలాలను అభివృద్ధి చేసే దిశగా పనిచేశానని, గతంలో ఏ నాయకులు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాఖలాలు కూడా లేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో మొత్తం కూడా పేదలకు సంబంధించిన మేనిఫెస్టోనే ఉన్నది. భూమి ఉన్న రైతు చనిపోతే ఆ ఇంటికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇవాళ ఇస్తూ ఉన్నారు. మన భూమి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, భూమి లేని మాలాంటి వాళ్ళ సంగతి ఏంది అని ఒక మాట వస్తూ ఉన్నది. అది కూడా న్యాయమైన కోరికనే కాబట్టి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. ఇవాళ కొత్త మేనిఫెస్టోలో పెట్టినాం. రేపు ప్రొద్దున ప్రభుత్వం రాగానే భూమి లేని, ఎట్లనైతే భూమి ఉన్నవారికి రైతు బీమా 5 లక్షల రూపాయలు వస్తున్నదో, ఆ రైతు చనిపోతే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద బీమా ఇస్తా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే హార్ట్ ఉంటుందో, అంటే గుండె ఆపరేషన్లు కావచ్చు, కిడ్నీ ఆపరేషన్లు కావచ్చు, లివర్ ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా ఏవైతే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉంటాయో అటువంటి అన్నీ కూడా 15 లక్షల రూపాయల మట్టుకు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు కింద పేదలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ఆసుపత్రిలోకి పోతే అని చెప్పి రెండోది కూడా మనం చేస్తూ ఉన్నా. ఏ ఇంటికైతే రైతు బంధు రాదో, ఏ ఇంటికైతే పెన్షన్ రాదో, ఈ 2 రాణిళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు 3,000 రూపాయలు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి కింద ఇవ్వబడుతుంది అని చెప్పి
వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కుటుంబ సమేతంగా జీవన్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించి కోడలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అభిషేకాలు, విశిష్ట పూజా కార్యక్రమాలలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. తమ ఇంటి ఇలవేల్పైన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి సంవత్సరం దర్శించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు, రాజరాజేశ్వర ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. 10 సంవత్సరాలలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జీవన్ రెడ్డి చేశారని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వ జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని గాంధీనగర్, బోర్గాం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నుంచి నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం, మాక్లూర్ మండలం, బోర్గాం, డొంకేశ్వర్ మండలాలకు చెందిన పలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. 300 మందికి పైగా టీఆర్ఎస్ గూటికి రావడంతో వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరడం, అలాగే అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఎన్నో ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, తాము చేస్తున్న అభివృద్ధికే భారీ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు మంచి గౌరవం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కుల సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమతి అమావాస్యను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం విశిష్ట పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు కుమార్ శర్మ మాట్లాడుతూ మంగళవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని, ఉదయం ఆలయంలో నిత్యం దీపారాధన ఉంటుందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, సోమవారంను పురస్కరించుకొని నేడు ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. జాగృతి నాయకుల పూర్తి మద్దతు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికే ఉంటుందని, జీవన్ రెడ్డికి 60,000 మెజార్టీ అందిస్తామని భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వడ్డర కాలనీ నుంచి కొత్త బస్టాండ్, కింది బజార్ మీదుగా నల్లపోచమ్మ ఆలయం వరకు భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్ ఆధ్వర్యంలో 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మక్కల సాయినాథ్ మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగాగౌడ్ మాట్లాడుతూ జాగృతి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, జీవన్ రెడ్డి గడిచిన 10 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, అలాగే ప్రస్తుతం ఎన్నికల్లో 60,000 భారీ మెజార్టీ అందిస్తామని చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గం కోసం ఆయన చేసిన అభివృద్ధి ఆయనను గెలిపిస్తుందన్నారు. గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి జీవన్ రెడ్డి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి, ఎంపీపీ పస్కా నరసయ్య, జాగృతి నాయకులు నాయుడు, సంజు, నవీన్, రాజేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లలో 7 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు నామినేషన్లు చెల్లుబాటు కాగా 5 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థులు నామినేషన్ చెల్లుబాటు అయ్యాయని, అందులో 2 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అలాగే మిగతా అభ్యర్థులకు కూడా పరిశీలన తర్వాత గుర్తులు కేటాయించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం 7 గంటల వరకు కూడా మంచు మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలికాలం తీవ్రత పెరగాల్సినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చలి తీవ్రత పెరగడం నెమ్మదిగా తగ్గింది. దీపావళి పండుగ తర్వాత నుంచి ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మంచు మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం తలపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రధాన రహదారి కూడా మంచు మబ్బులతో కమ్ముకుపోయి చలి తీవ్రత పెరిగింది. మరో 2-3 రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగితే ప్రతి ఒక్కరూ ఉన్ని దుస్తులతో బయటకు వెళ్తున్నారు. చలి ప్రభావం మరో 2 రోజుల్లో పెరిగే అవకాశం ఉన్నందున వృద్ధులు సైతం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో నేడు నామినేషన్ కేంద్రంలో స్క్రూటీనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల ఎదురుగానే అధికారులు స్క్రూటీనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ స్క్రూటీనీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నామినేషన్ ప్రక్రియలో 26 మంది అభ్యర్థులు దాఖలు చేయగా స్క్రూటీనీలో 5 అభ్యర్థులను తొలగించడం జరిగిందని తెలిపారు. స్క్రూటీనీ అనంతరం 21 మంది అభ్యర్థులు ఉన్నారని అన్నారు. బుధవారం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం రాత్రి వ్యాపార సముదాయాలలో, ఇళ్లలో లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పూజ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను జరుపుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వేడుకలు పట్టణంలో అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. లక్ష్మీమాత ఆశీర్వాదాలతో ప్రజల జీవితాల్లో చీకటి తొలగి వెలుగు నింపాలని దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. అదేవిధంగా ఈ యొక్క దీపావళి పండుగ అందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆనంద ఉత్సాహాల్లో భాగంగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ యొక్క మహాలక్ష్మి మాతను పూజలో వేడుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు అందరూ కూడా ఆర్మూర్లో ఉన్న యావత్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క మహాలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించుకొని అత్యంత వైభవంగా తీపి పదార్థాలు, మిఠాయిలు తినిపిస్తూ, పటాసులు కాలుస్తూ అత్యంత అంగరంగ వైభవంగా ఈ యొక్క దీపావళి పండుగ జరుపుకునేటువంటి సందర్భంలో మరోసారి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నలేని అభివృద్ధి చేశా, 3వసారి గెలిపిస్తే ఓ సేవకుడిలా పనిచేస్తా. బాల్కొండలో ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పూర్తయిన నామినేషన్ల పరిశీలన. ఆర్మూర్లో 5, బాల్కొండలో 2 నామినేషన్ల తిరస్కరణ. సోమవతి అమావాస్య సందర్భంగా సిద్దులగుట్టపై శివాలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించి విశిష్ట పూజలు చేసిన జాగృతి నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.